ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరిగిపోతోంది. అందుకోసం ఎన్నో సంస్థలు జనాభా నియంత్రణ పద్ధతుల గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ సమస్య అలాగే ఉంది. అందుకే ఈ జనాభాను అరికట్టడం కోసం స్త్రీ పురుషులకు శాశ్వత గర్భ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబెక్టమీ అనేది మహిళకు చేసే శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్ధతి. స్త్రీలకి గర్భాశయానికి రెండు వైపులా 2 అండవాహికలు ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇవి నాజూకైన సన్నని నాళాలు. ఇవి 4 నుండి 5 అంగుళాల సైజులో స్వేచ్ఛగా కదులుతూ అండాన్ని అందుకోగల శక్తిని కలిగి ఉంటాయి. వీటిని ఆనుకుని 2 అండాశయాలుంటాయి. వీటిలో చాలా అండకణాలు నిద్రావస్థలో ఉండి ప్రతి నెల 1 అండాన్ని విడుదల చేసేట్లు ఏర్పాటు ఉంటుంది. ఈ ట్యూబులు శుక్రకణాల్ని ప్రవేశపెట్టి విడుదలైన అండంతో ఫలదీకరణ అయ్యేట్టు సహాయపడతాయి. సఫలీకృతమైన అండం జైగోట్గా తిరిగి గర్భాశయంలోని తమ కదలికల ద్వారా ప్రవేశపెడతాయి. శుక్రకణాలు వాటంతటవి కదిలే శక్తిని కలిగి ఉంటాయి. కాని ఫలదీకరణ అయిన జైగోట్ కదలలేదు. అందుకనే ట్యూబ్ ఏ కారణం చేతనైనా దెబ్బతింటే గర్భం రాదు. ఇంత ముఖ్య పాత్ర ఉంది గనుకనే ఈ ట్యూబుని కత్తిరించి సంతాన ప్రాప్తిని ఆపే పద్ధతి వచ్చింది. దీన్ని మధ్యగా విభజించి 2 భాగాల్ని దూరం చేస్తే మళ్లీ అతుక్కునే అవకాశం ఉండదు. ట్యూబెక్టమీ అంటే ఇది పర్మనెంట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ అండి. ఇది చేసిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉండదన్నమాట. సో కంప్లీట్ గా ట్యూబ్స్ బ్లాక్ చేయడం అనేది ట్యూబెక్టమీ అంటాము. ట్యూబెక్టమీ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి లాప్రోస్కోపిక్ ద్వారా, ఒకటేమో లాపరాటమీ, మినీ లాపరాటమీ అంటాము. లాప్రోస్కోపీ అంటే బటన్ హోల్ సర్జరీ. ఇందులో ఒక చిన్న ఇన్సిషన్ బొడ్డు దగ్గర ఇచ్చి స్కోప్ ద్వారా చూసి తర్వాత దాని ట్యూబ్స్ పికప్ చేసి క్లిప్స్ కానీ రింగ్స్ కానీ వేస్తాము. ఇది ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంది. ఇంకొకటి మినీ లాపరాటమీ అంటే చిన్నగా కట్ చేసి 2 సెంటీమీటర్స్ అబవ్ ద బ్లాడర్ దాన్ని ట్యూబ్స్ని ఐడెంటిఫై చేసి ఒక లూప్ లాగా చేసి లైగేజ్ చేసి కట్ చేస్తాం. దీన్ని మినీ లాపరాటమీ అంటాము. లాప్రోస్కోపీ అనేది జనరలీ ఎక్కువగా చేస్తున్నాము ఇప్పుడు. ఇది చాలా కన్వీనియంట్ మెథడ్, తొందరగా రికవరీ ఉంటుంది. లాపరాటమీ కూడా చేయవచ్చు. అది ఇమీడియట్గా డెలివరీ అయిన వాళ్ళకి, ఒకవేళ వాళ్ళకి ట్యూబెక్టమీ ఇమీడియట్గా డెలివరీ తర్వాత కావాలి అనుకుంటే, లేకపోతే ఒక్కొక్కసారి ఇది సిజేరియన్తో పాటు కూడా చేసేస్తుంటాం. ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ను పలు రకాలుగా చేస్తారు. ఒకవేళ సిజేరియన్ ద్వారా పాపని తీస్తే పాప బాగుందని నిర్ధారణ అయితే వెంటనే ట్యూబెక్టమీ అంటే ట్యూబల్ లైగేషన్ చేస్తారు. మామూలుగా గర్భం లేనప్పుడు కూడా చిన్న కుట్టుతో చేస్తారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న లాప్రోస్కోపీ ద్వారా నిరపాయంగా సులువుగా 1 రోజులో ఇంటికి వెళ్లగలిగే పద్ధతిలో చేస్తున్నారు. ఇవే కాక డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ ద్వారా సురక్షితంగా చేస్తున్నారు. ఒకవేళ మహిళ గర్భం దాల్చిన తొలి రోజుల్లో గర్భస్రావం చేయించుకుంటే దాంతో కలిపి చేస్తారు. జనరలీ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. ఇది సేఫ్ ప్రొసీజర్. కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి అనెస్థీసియా ఇచ్చినప్పుడు అనెస్థీసియా కాంప్లికేషన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ట్యూబ్ సరిగ్గా ఐడెంటిఫై చేయకుండా వేరే రౌండ్ లిగమెంట్స్ ఉంటాయి, అది దాని మీద ఒకవేళ రింగ్స్ వేసినా లేకపోతే అది కట్ చేసేసినా ట్యూబెక్టమీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ట్యూబ్స్ మళ్ళీ రీకెనలైజేషన్ కూడా కావచ్చు. అంటే ట్యూబ్స్ ఒక్కొక్కసారి అతుక్కునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా ఒక్కొక్కసారి జాగ్రత్తగా చేయకుంటే పక్కకున్న స్ట్రక్చర్స్ లైక్ బ్లాడర్, బవల్ ఇంజురీ కావచ్చు. తర్వాత ఒక్కొక్కసారి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్యూబెక్టమీ తర్వాత రివర్సల్ కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తొందరపడి ఒక్కొక్కసారి ఒక చైల్డ్ తర్వాతనే ట్యూబెక్టమీ చేయించుకోవడము, లేకపోతే ముందు పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా అయినప్పుడు చాలా మంది మళ్ళీ ట్యూబెక్టమీ చేయించుకున్నాక రివర్సల్ కోసం వస్తారు. దీన్ని రీకెనలైజేషన్ ఆపరేషన్ అంటాము. ఇది తప్పకుండా చేయొచ్చు, కానీ సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఎంత ట్యూబ్ లెంత్ తీసేశారు, ఆ ట్యూబెక్టమీ చేసినాక ఎన్ని సంవత్సరాలు అయింది అంటే సక్సెస్ రేట్ 4 years లోపు చేయించుకుంటే మంచిదన్నమాట. సక్సెస్ కూడా 50% ఉంటుంది. ట్యూబెక్టమీ తర్వాత లావుగా అవడం, నడుము నొప్పి, ఎక్కువ నెలసరి రావడం వస్తాయని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. నిపుణులైన వైద్యులచే పరిశుభ్రమైన వాతావరణంలో చేయించుకుంటే ఈ శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎంతో సురక్షితం.